వినాలి గురుడా మాట వినాలి, మాట వినాలి మంచి మాట వినాలి. Like, share and subscribe. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోటోషాప్ బేసిక్ ట్రైనింగ్ కిట్. ఇప్పుడు మనం ఈ బ్రషెస్కి సంబంధించిన మొత్తం ఒకసారి చూద్దాం, ఒకసారి వాటి గురించి డిస్కస్ చేద్దాం. దానికోసం ఏదన్నా ఒక ఇమేజ్ ఓపెన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆ ఇమేజ్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఇమేజ్లో ఈ లెటర్స్ ఉన్నాయి చూసారా, ఈ లెటర్స్ని కొన్ని వాటిని పెట్టిన రిమూవ్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం హీలింగ్ బ్రష్ టూల్ అని వాడతాం. హీలింగ్ బ్రష్ టూల్, ఆ స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్. దీనికి తేడా ఏంటంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రష్ కేటగిరీస్లో ఏ బ్రష్నైనా కానీ సైజ్ పెద్దది చేసుకోవాలనుకుంటే, ఇప్పుడు ఈ సర్కిల్ కనబడుతుంది చూసారా, అది బ్రష్. అది పెద్దది చేసుకోవాలనుకుంటే పీ పక్కన మనకి ఓపెన్ క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఉంటాయి. దాంట్లో క్లోజ్డ్ బ్రాకెట్ నొక్కితే పెద్దదవుతుంది, ఓపెన్ బ్రాకెట్ నొక్కితే చిన్నదవుతుంది. మనం ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు, డైమెన్షన్ అనేది పెంచుకోవచ్చు. ఓకే, ఈ హార్డ్నెస్ అనేది వచ్చి ఇప్పుడు మనకి సర్కిల్ చూడండి షార్ప్గా ఉంది, ఎందుకంటే హార్డ్నెస్ ఎక్కువ ఉంది. హార్డ్నెస్ తగ్గించేస్తే స్మూత్నెస్ పెరుగుతుంది అన్నమాట, స్మూత్గా వస్తుంది. ఓకే, ఆ హార్డ్నెస్ అనేది దానికి సంబంధించింది. ఇప్పుడు ఈ స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ తీసుకొని జస్ట్ అలా బ్రష్ చేస్తే చాలు. ఏది మనం రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ లెటర్ మీద రిమూవ్ చేసి క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా అది రిమూవ్ అయిపోతుంది. కాకపోతే ఇది వేరే దాని మీదకి వెళ్ళకూడదు. ఇప్పుడు చూసారా, ఓ అనే దాని మీదకి కొంచెం వెళ్ళింది, వెళ్తే మనకి ఇక్కడ ఏదో కొంచెం ప్యాచ్లా కనబడుతుంది. అలా ఓవర్లాప్ అవ్వకుండా సపరేట్గా ఉన్న దాని మీదకి ఇలా అరెస్ట్ చేస్తే చాలు. ఇలా మళ్ళీ ఒకవేళ ప్యాచెస్ వస్తే దాని మీద మళ్ళీ ఇంకోసారి అలా అరెస్ట్ చేస్తే పోతుంది. ఆ స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ దానికోసం. అదే హీలింగ్ బ్రష్ టూల్ అయితే కనుక మనం సోర్స్ పాయింట్ ఒకటి చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఆల్ట్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేశాను, తర్వాత నేను ఇక్కడ బ్రష్ చేస్తే ఏమవుతుందంటే ప్లస్ మార్క్ కూడా ఒకటి కనబడుతుంది చూసారు. దాంతోపాటు ఆ ప్లస్ మార్క్ ఏంటిదంటే సోర్స్ పాయింట్, అక్కడ ఉన్న దాన్ని దీంట్లో పేస్ట్ చేస్తుంది అనమాట, అంతే. ఓకే, మనకి కొంచెం పిక్సెల్స్ కొంచెం వీటి మీద కూడా టచ్ అయినాయి కాబట్టి మనకు అలా వచ్చింది. కొంచెం దూరంగా ఉన్న వాటికి వాడుకుంటే బెటరు. ఇంకోటి వచ్చి ప్యాచ్ టూల్. ఈ ప్యాచ్ టూల్ ఏంటిదంటే హీలింగ్ బ్రష్ టూల్ లాంటిదే, కానీ సెలక్షన్ చేసుకోవాలి. ఒక లేదర్ టూల్తో సెలెక్ట్ చేసుకున్నట్టు సెలక్షన్ చేసుకొని దేన్నైతే రిమూవ్ చేయాలనుకుంటున్నామో అప్పుడు దాన్ని పట్టుకొని ఎంటీ స్పేస్ ఉంది చూసారా, ఖాళీగా డస్ట్ లేని ఏరియాలో వదిలేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు డస్ట్ ఉన్న ఏరియాలో ఇలా వదిలేరనుకోండి, అది ఇక్కడ పేస్ట్ అవుతుంది అంతే. ఆ ప్యాచ్ టూల్ని అలా వాడుకోవచ్చు. ఇంకా బ్రష్ టూల్తో మనం బ్రషెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదైనా బ్రషెస్ని చూస్ చేసుకోవాలనుకోండి, ఈ ట్రయాంగిల్ని క్లిక్ చేయండి. టూల్ తీసుకుంటాము, టూల్ ఆప్షన్స్ బార్లో ఈ ట్రయాంగిల్ మీకు క్లిక్ చేస్తే మనకి బ్రష్ కేటగిరీస్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఏ బ్రష్ కావాలో ఆ బ్రష్ క్లిక్ చేస్తాం. పెద్దవి అయితే పెద్దవి, చిన్న అయితే చిన్న, ఇంకోండి అలా బ్రష్ చేసుకొని అలా బ్రషింగ్ చేసుకోవడం. ఇదేం బ్రష్ అవుతుంది, ఫోర్గ్రౌండ్ కలర్లో ఉన్న కలరే బ్రష్ అవుతుంది. ఇప్పుడు నేను దీని సైజ్ కొంచెం తగ్గించుకుంటున్నాను. చూసారా, ఫోర్గ్రౌండ్లో ఏ కలర్ ఉంది, మనకి రెడ్ కలర్ ఉంది. నేను ఫస్ట్ దాన్ని బ్లాక్ అండ్ వైట్ చేశాను. చూసారా, ఇప్పుడు బ్లాక్ కలర్ ఫిల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీని మీద నొక్కితే ఫ్రంట్ది బ్యాక్కి, బ్యాక్ది ఫ్రంట్కి వస్తుంది. ఇప్పుడు చూసారా, వైట్ కలర్ చూస్ చేసుకున్నా అంటే ఇక్కడ మన ఫోర్గ్రౌండ్లో ఏ కలర్ ఉందో ఆ కలర్ ఫిల్ అవుతుంది. అది మనం సేమ్ బ్రష్ పెద్ద చేసుకోవాలనుకుంటే సేమ్ క్లోజర్ బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్ నొక్కుంటాం. ఇంకా పెన్సిల్ టూల్ అంటే షార్ప్గా వస్తుంది, బ్రష్ టూల్ అయితే కొంచెం స్మూత్గా వచ్చింది కదా. పెన్సిల్ టూల్ అయితే వెరీ షార్ప్గా వస్తుంది, ఇదిగోండి ఇంత షార్ప్గా వస్తుంది, ఎడ్జెస్ కానీ ఇన్ని. దీంట్లో కూడా మీరు బ్రష్ టూల్లో కూడా హార్డ్నెస్ అనేది ఫుల్గా పెట్టుకుంటే షార్ప్గా ఉన్నట్టే ఉండిద్ది, కానీ దీనికి పెద్ద తేడా కనబడుతుంది. కానీ జూమ్ ఇన్ చేసుకోండి, చూసారా, ఇదంతా ఈ ఎడ్జ్ అంత షార్ప్గా ఉంది, ఈ ఎడ్జ్ అంత కొంచెం స్మూత్గా ఉంది కదా, ఆ డిఫరెన్స్ కనబడుతుంది అంతే. కలర్ రీప్లేస్మెంట్ టూలు, మనం దీని కలర్ చేంజ్ చేసుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెడ్ కార్ని నేను బ్లూ కలర్ కింద ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి, బ్లూ కలర్ చూస్ చేసుకొని కలర్ రీప్లేస్మెంట్ టూల్తో మనం అలా బ్రషింగ్ చేస్తే ఆ ఏరియా దగ్గర ఆ బ్లూ కలర్ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. చూసారా, రీప్లేస్ అవుతుంది, కలర్ రీప్లేస్ అవుతుంది. గమనించారా మీరు బ్రష్ టూల్తో చేస్తే అలా ఉండదు. బ్రష్ టూల్తో మనం ఫిల్ చేస్తే చూసారా మొత్తం ఫిల్ అవుతుంది, అన్నీ కవర్ అయిపోతున్నాయి. కానీ కలర్ రీప్లేస్మెంట్ టూల్తో మనం ఎక్కడైనా కానీ ఏ కలర్నైనా కానీ చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని డార్క్ బ్లూ చేసుకోవాలనుకోండి, డార్క్ కలర్ బ్లూ తీసుకుంటాను, డార్క్ బ్లూ ఫిల్ చేస్తాను. జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలి, ఈ కొంచెం పెయింటింగ్ చేసినట్టు చేసుకోవచ్చు. దీని బ్రష్ సైజ్ తగ్గించుకొని కాస్త ఇక్కడ 2-3 టైమ్స్ అలా
బ్రష్ చేస్తే ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అయిపోతుంది. అలా కలర్ రీప్లేస్మెంట్ టూల్తో చేసుకోవచ్చు. క్లోన్ స్టాంప్ టూల్ ఇక్కడ ఉన్న పిక్సెల్స్ని ఇక్కడ ఇది ఒక డాట్ అనుకున్నాం అనుకోండి, ఇక్కడ ఉన్న పిక్సెల్స్ని ఇక్కడికి మనం రీప్లేస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేశాను, ఆల్ట్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేశాను, మళ్ళీ ఇక్కడ డైరెక్ట్గా ఇలా స్టాంప్ చేస్తే చూసారా ఇక్కడ ప్లస్ మార్క్ కనబడుతుంది సార్. ప్లస్ మార్క్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ ఇక్కడ పేస్ట్ అవుతున్నాయి అంతే. జస్ట్ చూసారా ప్లస్ మార్క్లో ఏముంది అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడ తీసుకున్నాను అనుకోండి, ఆల్ట్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేశాను, సోర్స్ పాయింట్ తీసుకున్నాను, చూసారా మనకు అక్కడ ఉన్నది ఇక్కడ ఫిల్ అవుతుంది. అలా మనం ఫొటోస్లో కానీ వీటిలో తీసుకోవచ్చు. ఒకసారి ఫొటోస్లో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఫోటోలో చూసామనుకోండి, డాట్స్ ఉన్నాయి చూసారా, వీటిని రిమూవ్ చేయాలనుకుంటే మనం హీలింగ్ బ్రష్ టూల్ వాడచ్చు, స్టాంప్ టూల్ వాడుకోవచ్చు. నేను స్టాంప్ టూల్ తీసుకున్నాను చూడండి, దగ్గరలో ఉన్న పిక్సెల్స్ ఏమైనా ఆల్ట్ పట్టుకొని దగ్గరలో పాయింట్స్ కానీ ఏమైనా డస్ట్ కానీ లేని ఏరియాలో క్లిక్ చేసుకొని దాని మీద క్లిక్ చేస్తే చాలు, అది రీప్లేస్ అయిపోతుంది. మీరు ఎక్కడో దూరంగా తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంత దూరంలో తీసుకొని అక్కడ ఫిల్ చేశాను అనుకోండి, ఇక్కడ ఉన్న డార్క్ కలర్ ఇక్కడ ఫిల్ అయిపోతుంది. అదే మన హీలింగ్ బ్రష్ టూల్తో ఆ ప్రాబ్లం ఉండదు. మీరు ఎంత దూరంలో అయినా తీసుకోండి, క్లిక్ చేస్తే పోతుంది, ఆటోమేటిక్గా కలర్ ఫిల్ అయినట్టు ఉంటుంది, కానీ అది రీప్లేస్ అయిపోతుంది. ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్తో రీప్లేస్ అయిపోతుంది. అది మనకి హీలింగ్ బ్రష్ టూల్కి స్టాంప్ టూల్కి ఉన్న తేడా. హీలింగ్ బ్రష్ టూల్ ఇలాంటి చోట్ల బాగా ఉపయోగపడుతుంది. స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ కూడా వాడుకోవచ్చు. జస్ట్ క్లిక్ చేస్తే చాలు, మనం దీనిలో సోర్స్ పాయింట్ తీసుకోవడానికి ఉండదు, తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే చూసుకుంటుంది. డస్ట్ లేని ఏరియా చూసుకుంటుంది. ఒక్కోసారి అది డస్ట్ లేని ఏరియా చూసుకోలేదు, డస్ట్ ఉన్న ఏరియా కూడా ఫిల్ అయిపోతుంటుంది. మనం స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్తో ఇలా వాడుకోవచ్చు. ఓకే, అది స్టాంప్ టూల్ని వాటిని యూజ్ చేసుకొని మనం డస్టెస్ని కానీ పింపుల్స్ కానీ మేకప్లో వాటన్నిటిలో వాడుకోవచ్చు. అలాగా మేకప్లో ఉన్న పింపుల్స్ ఉన్నా కానీ ఏమైనా డాట్స్ ఉన్నా కానీ మచ్చలు ఉన్నా కానీ అన్ని క్లీన్ చేసుకోవడానికి మనకు స్టాంప్ టూల్ హీలింగ్ బ్రష్ టూల్ ఉపయోగపడతాయి. అవి ఫర్దర్గా మీకు ఫోటో క్లీనింగ్, ఫోటో మేకపింగ్ ఆ డివిడీస్లో రిలీజ్ అయినప్పుడు దాని గురించి బ్రీఫ్గా డిస్కషన్ ఉంటుంది. ఇప్పుడు పెయింట్ స్టాంప్ టూల్. ఈ పెయింట్ స్టాంప్ టూల్ ఏం చేస్తుందంటే మనం ఏదైనా ఒక ప్యాటర్న్ స్టాంప్ టూల్తో ఏదైనా ఒక ప్యాటర్న్ని చూస్ చేసుకొని ఇలా బ్రష్ చేసుకోవచ్చు. అంటే ప్యాటర్న్ బ్రష్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్లో కావాలనుకుంటున్నాం అంటే బ్యాక్గ్రౌండ్లో అలా ఫిల్ చేసుకోవచ్చు. ఫోటో మీద ఎక్కకుండా లైట్గా బ్యాక్గ్రౌండ్లో ప్యాటర్న్ ఫిల్ చేసుకోవచ్చు. అది ప్యాటర్న్ స్టాంప్ టూల్తో యూజ్. హిస్టారికల్ బ్రష్ టూల్ ఏంటిదంటే దీంతో మనం ఏదైనా బ్రషెస్ చేసామనుకోండి, ఆల్రెడీ దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. చూసారు ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ బ్రష్ చేశాను, వీటన్నిటిలో ఏది చేసినా బ్రష్, అది ఏ మోడిఫికేషన్ చేసినా బ్రష్ తోటే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎరేజ్ చేశాను, లేకపోతే బ్రష్ టూల్తో కాస్త ఇలా కలర్ ఫిల్ చేశాను, వాటన్నిటిని రిమూవ్ చేసుకోవాలనుకుంటే మనం దీని ద్వారా హిస్టారికల్ బ్రష్ టూల్ ద్వారా రిమూవ్ చేసుకోవచ్చు. జస్ట్ ఎరేజ్ చేసుకోవచ్చు అంతే, మనం చేసిన బ్రషెస్ ఎరేజ్ అవుతాయి. మీరు అదే ఎరేజర్ టూల్తో ఎరేజ్ చేసామనుకోండి, ఆ పేపర్, ప్రింట్, ఫోటో మొత్తం ఎరేజ్ అయిపోతుంది. ఓకే, మనం చేసిన బ్రషెస్ని ఎరేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు డైరెక్ట్గా ఎరేజర్ టూల్తో చేసిన బ్రష్ని కూడా ఎరేజ్ చేసుకోవాలనుకుంటే హిస్టారికల్ బ్రష్ టూల్. ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్తో మనం ఫొటోస్ని కలర్స్ అన్నిటిని స్మెడ్జ్ చేసేయచ్చు. దగ్గరలో ఉన్న పిక్సెల్స్ అన్నిటిని స్మెడ్జ్ అయిపోతున్నాయి చూడండి. బ్రష్ చిన్న సైజ్ తీసుకుంటే మీకు చూసారా, మనం దాన్ని ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఫోటోని రివర్ట్ అన్నాను అంటే ఫోటో ఓపెన్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఎలా ఉందో అలా వస్తుంది. ఇప్పుడు చూసారా కలర్స్ అన్నిటిని స్మెడ్జ్ చేసుకున్నాం, ఒక ఆర్టిస్టిక్ లుక్ తీసుకురావచ్చు. కళ దగ్గర కానీ జుట్టు దగ్గర కొంచెం నీట్గా కనబడుతుంది. అలా ఈ పెయింట్ అప్లై చేసి మనం ఆర్ట్ లుక్ కానీ అయినా తీసుకురావచ్చు. ఎరేజర్ టూల్తో మనం డైరెక్ట్గా ఎరేజ్ చేసుకోవచ్చు. లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్తో అయితే దీంతో ఉపయోగం ఏంటో మీకు నెక్స్ట్ చెప్తాను. మ్యాజిక్ ఎరేజర్ టూల్ తోటి బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్. ఇప్పుడు మనం ఇది కొంచెం ఇంపార్టెంట్, గ్రేడెంటల్ టూల్. గ్రేడెంటల్ టూల్తో మనం ఏదైనా గ్రేడెంటల్ కలర్ ఫిల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెడ్ టు గ్రీన్ ఉంది, ఒక చోట క్లిక్ చేసి పట్టుకొని హోల్డ్ చేసి వేరే చోట తీసుకొచ్చి వదిలితే మనకి ఆ గ్రేడెంటల్ కలర్స్ యాస్టిస్గా ఫిల్ అయిపోతుంది. దీంట్లో లీనియర్ ఇవన్నీ ఉన్నాయి, లీనియర్లో పెట్టి ఫిల్ చేస్తున్నాను. ఆ గ్రేడెంటల్ కలర్ ఫిల్ అయిపోయింది చూసారా. అదే మనం ఒక రెక్టాంగిల్ షేప్లో అవ్వాలనుకోండి, రెక్టాంగిల్ షేప్ తీసుకోవాలి. ఇప్పుడు గ్రేడెంటల్ టూల్తో ఇలా ఫిల్ చేశాను చూసారా. గ్రేడెంటల్ టూల్తో ఫిల్ చేయడం బట్టి మనకు అలాగా గ్రేడెంట్ కలర్ ఫిల్ అయింది. మీరు గ్రేడెంట్స్ డిఫరెంట్ తీసుకోవాలనుకోండి, ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి గ్రేడెంటల్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకున్నాను చూసారా, అటు సైడ్ ఓపెన్ అయింది. అలాగా కలర్ ఫిల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాక్గ్రౌండ్లో అప్లై చేసుకోవాలనుకున్నాను అనుకోండి, బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ అయి ఉండాలి. అలా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మనం లేజర్ టూల్ ఉందిగా,
లేజర్ టూల్తో రఫ్గా నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారా సెలెక్ట్ అయింది బ్యాక్గ్రౌండ్. ఇలా పట్టుకొని అలా అప్లై చేస్తే ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. అదే ఇంకొంచెం నీట్గా సెలెక్ట్ అయితే కనుక ఇంకా మంచిది. అది పెన్ టూల్తో కట్ చేసుకోవచ్చు, మీకు తర్వాత తెలుస్తుంది. దీంట్లో దీన్ని లీనియర్ అంటారు. లీనియర్గా అప్లై అవుతుంది. దీన్ని ఏమో రేడియల్ అంటారు. రేడియల్గా అప్లై అవుతుంది. యాంగిలర్ కోన్ యాంగిల్ టైపు అప్లై అవుతుంది. యాంగిల్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ కోన్ యాంగిల్ టైప్ అప్లై అవుతుంది. రిఫ్లెక్షన్ ఇటువైపు ఎలా అప్లై అయిందో అటువైపు కూడా ఆటోమేటిక్గా అలాగే అప్లై అవుతుంది. ఇది డైమండ్ షేప్లో మన కలర్ ఫిల్ అవ్వడం. ఒకవేళ మనకి ఇది ఎలా ఫిల్ అయింది, బ్లూ నుండి ఎల్లోకి, బ్లూ రెడ్ ఎల్లో ఫిల్ అయింది. మనం రివర్స్ అన్నాం అనుకోండి, ఈ గ్రేడియంట్ రివర్స్ అవుతుంది. ఎల్లో రెడ్ బ్లూ అలా ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఇలా గ్రేడియంట్స్ ద్వారా బ్యాక్గ్రౌండ్స్లో కానీ ఏమైనా కలర్ ఫిల్ చేసుకోవచ్చు. ఇది బాగుంటుంది, మంచి ఫ్యూచరు. దీని గురించి కొంచెం డిస్కస్ చేద్దాము. తర్వాత పెయింట్ బకెట్ టూల్ తీసుకుంటే మనం ఆటోమేటిక్గా ఏదైనా ఒక సింగిల్ కలర్ని చూస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్స్ చూస్ చేసుకున్నాను. ఇక్కడ నేను క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఆ ఏరియా మొత్తం అక్కడ క్లిక్ చేసిన చోట ఏం కలర్ ఉంది, బ్లాక్ కలర్ ఉంది. బ్లాక్ కలర్ ఎక్కడ ఉన్నా కానీ అక్కడంతా ఫిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఫర్ ఎగ్జాంపుల్ వీటికి ఇంకా చాలా చోట్ల ఫిల్ చేయొచ్చు. అలా పెయింట్ బకెట్ ద్వారా మనకి పెయింట్ అనే సాఫ్ట్వేర్లో కూడా ఉంటుంది ఈ పెయింట్ బకెట్ టూల్. దానిలో యూజ్ చేసినట్టే. ఇంకా బ్లర్ టూల్ వచ్చి ఇమేజ్ని బ్లర్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షార్ప్గా కనబడుతుంది హెయిర్ ఇవన్నీ. దీని మీద కొంచెంసేపు ఇలా బ్రష్ చేసామనుకోండి, చూసారా బ్లర్ అయింది. ఆ ఏరియా వరకు బ్లర్ అయింది. కళ్ళ దగ్గర కానీ డీటెయిల్స్ని కొంచెం బ్లర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఏరియా మొత్తం బ్లర్ చేశాను అనుకోండి, అప్పుడు మనం ఈ ఏరియాని ఈ కన్నుని చూస్తున్నట్టు అనిపిస్తుంది లుక్. అంటే మనం ఈ ఏరియాని ఫోకస్ చేసాం కాబట్టి ఈ ఏరియా కాస్త బ్లర్గా అనిపిస్తుంది. ఆ లుకింగ్ తీసుకురావడానికి మనం ఈ బ్లర్ టూల్ కానీ వాడుకోవచ్చు. షార్ప్ పెన్ టూల్ తీసుకున్నాం అనుకోండి, ఆల్రెడీ కొంచెం బ్లర్గా ఏదన్నా ఉంటే కనుక దాన్ని షార్ప్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెయిర్ని కొంచెం షార్ప్ చేయొచ్చు, చూసారా. ఇది మరీ ఓవర్ షార్ప్ చేయకూడదు. ఇప్పుడు కొంచెం షార్ప్గా కనబడుతుంది, మరీ దాని మీద అలాగా ప్రెస్ చేస్తే ఇలాగా కలర్స్ డీటెయిల్స్ అన్నీ పోతాయి. హెయిర్స్ని కానీ వాటిని షార్ప్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. ఇది కొంచెం ఫొటోస్లో కానీ ఏమన్నా షార్ప్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటాం. స్మడ్జ్ టూల్తో మనం చిన్న ఎక్స్ప్రెషన్స్ ఏమైనా చేంజ్ చేయొచ్చు. కొంచెం స్మైల్ చేస్తున్నట్టు, స్మైల్ ఇస్తున్నట్టు, చూసారా. కళ్ళు ఐబ్రోస్ కొంచెం పైకి లేసినట్టు, అలా చిన్న మోడిఫికేషన్స్ ఏమైనా అలా జస్ట్ పట్టుకొని కొంచెం పక్కన ఆవడం అలాంటివి చేయొచ్చు స్మడ్జ్ టూల్తో. ఓకే, ఇది కొంచెం ఫన్నీగా ఉంటుంది. తర్వాత డాడ్జ్ టూల్ ఎందుకంటే ఏమైనా లైట్గా ఉన్న ఏరియాలో ఇంకా బ్రష్ చేసామనుకోండి ఇంకా లైట్గా అవుతుంది. డార్క్గా ఉన్న ఏరియాలో బ్రష్ చేసినా లైట్ అవుతుంది. అంటే లైట్గా ఏమైనా లైట్ చేసుకోవాలనుకున్నా కానీ హైలైట్స్ కానీ ఏమైనా పెంచుకోవాలనుకుంటే లైటింగ్ ఎక్కువ పడుతున్నట్టు మనం ఈ డాడ్జ్ టూల్తో వాడుకోవచ్చు. బర్న్ టూల్ తీసుకున్నాం అనుకోండి, బర్న్ టూల్తో మనం ఎక్కడైతే బ్రష్ చేసామో ఆ ఏరియాలో కొంచెం డార్క్ అవుతుంది, చూసారు. ఫోటో కొంచెం డార్క్ చేసుకోవచ్చు. ఇలా బ్రష్ చేసే కొద్దీ ఫోటో డార్క్ అవుతూ ఉంటుంది. ఇలా ఫోటో మోడిఫికేషన్స్ చాలా చేసుకోవచ్చు. స్పాంజ్ టూల్ తీసుకున్నాం అనుకోండి, స్పాంజ్ టూల్తో మనం ఏ ఏరియాలో గట్టిగా లాగా బాగా ప్రెస్ చేస్తూ ఉంటే దాంట్లో కలర్ డీటెయిల్స్ డల్ అయిపోతాయి. అంటే కలర్ డీటెయిల్స్ పోయి చివరికి అది బ్లాక్ అండ్ వైట్ కింద తయారవుతుంది. బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ గల. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రివర్ట్ అన్నాను, ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంది డార్క్ ఫోటో. దాని మీద బ్రష్ చేస్తే చూసారా, దాని కలర్ డీటెయిల్స్ పోయి ఆటోమేటిక్గా నెమ్మదిగా బ్లాక్ అండ్ వైట్లో కన్వర్ట్ అయిపోతుంది. అలా బ్లాక్ అండ్ వైట్లో కొంత ఏరియా వరకు బ్లాక్ అండ్ వైట్. ఫర్ ఎగ్జాంపుల్ తనుష్కి జ్యువెలరీస్ కానీ అలా ఈ డిజైన్స్ ఎలా ఉంటాయి, మనిషి అంతా బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది, జ్యువెలరీ మాత్రం గోల్డ్ కలర్లో కనబడుతుంది కదా, అది గోల్డ్ కలర్ని హైలైట్ చేయడం కోసం వాడుతుంటారు. ఆ టైప్ డిజైన్ కావాలనుకుంటే ఇలాగా బ్రషెస్ ద్వారా మనం రకరకాలు చేయొచ్చు ప్రయోగాలు. సరే, ఇంక మనం ఇందాక ఎరేజర్ టూల్ కదా, ఎరేజర్ టూల్లో బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అయి చెప్పాలి కదా, ఇది ఒక చిన్న సందర్భంలో చెప్తాను రండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఇప్పుడు ఎరేజర్ టూల్ తీసుకొని చేస్తే డైరెక్ట్గా అంతా ఎరేజ్ అయిపోతుంది. ఓకే, డైరెక్ట్గా ఇమేజ్ మొత్తం ఎరేజ్ అవుతుంది. అదే బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ తీసుకున్నాను అనుకోండి, అవ్వాల్సిన దాని వరకు ఎరేజ్ అవనవదు. చూసారు, ఇప్పుడు ఫోటో మీదకి వచ్చింది కానీ ఆ ఫోటోని ఎరేజ్ అవనవ్వాల, ఆ బ్యాక్గ్రౌండ్ మాత్రం ఎరేజ్ అయ్యేలాగా చూస్తుంది. గమనించారా?
అలాగే బ్యాక్గ్రౌండ్స్ని ఎరేజ్ చేసుకున్నప్పుడు ఎరేజ్ చేసుకోవచ్చు, కాకపోతే ఇంత పెద్ద బ్రషెస్తో చేయకూడదు, వాటిని చిన్న బ్రషెస్తో నీట్గా ఇలా చేసుకోవాలి. లేకపోతే ఫోటో కూడా ఎరేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. చూసారు ఇక్కడ ఫోటో ఎరేజ్ అయిపోయింది, పెద్ద బ్రష్ ఉండడం వల్ల ఫోటో ఎరేజ్ అయింది. ఇక్కడ మాత్రం అవ్వాల. అలా కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ ఏదో ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేసి రిమూవ్ చేస్తుంది. మ్యాజిక్ ఎరేజర్ టూల్ వచ్చి మనం మ్యాజిక్ వ్యాన్ టూల్ లాగే ఏదన్నా కలర్ని సెలెక్ట్ చేసుకుంటే చాలా ఆటోమేటిక్గా ఎరేజ్ అయిపోతుంది. చూసారా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది క్లిక్ చేశాను అనుకోండి, ఆ కలర్ ఆటోమేటిక్గా ఎరేజ్ అయిపోతుంది. మనం సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయాల్సిన పని ఉండదు. ఓకే, దానికోసం ఈ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ని వాడుకుంటాం. సరే, బ్రష్ టూల్స్లో వీటి వరకు కేటగిరీస్ చూసుకున్నాం కదా. నెక్స్ట్ టైపింగ్ ఎలా చేసుకోవాలి, టెక్స్ట్ టూల్తో ఎలా చేసుకోవాలి, పాత్ మోడిఫికేషన్స్, షేప్స్ ఎలా తీసుకోవాలి చూస్తాము. దాంతో టూల్స్ గురించి అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ సెలక్షన్, లేయర్ వాటి గురించి స్టడీ చేద్దాం ఫర్దర్గా. ఈ క్లాస్ ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.